చేయాలి చెప్పండి? నిన్న చెప్పాను గదా! ఫస్ట్ ఏది క్రియేట్ చేయాలి? హ్మ్. హుహు. ఫస్ట్ ఏం క్లిక్ చేద్దాం? అట్రిబ్యూట్స్. హుహు. గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే. ఈ పేజ్‌లో ప్రొడక్ట్ 2 ఎప్పుడు ఇదే టైప్ చేయాలి. ప్రొడక్ట్ 2 చేస్తే మీకు ప్రొడక్ట్ 2 ఆబ్జెక్ట్ వస్తది. దాన్ని ఓపెన్ చేయండి. దాని లోపల మనకి జనరల్ ప్రాపర్టీస్, ఫీల్డ్స్ అండ్ అట్రిబ్యూట్స్, లేఔట్ మేనేజ్మెంట్, ఆబ్జెక్ట్ టైప్స్ అని ఉంటది. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ టైప్స్ మీద క్లిక్ చేయండి. మనకిక్కడ బేస్ జెనరిక్ ఆబ్జెక్ట్ టైప్ దానిలో కొన్నున్నాయి. కామన్ ఆబ్జెక్ట్ డిస్క్రిప్టర్ అందులో మనకిక్కడ వెళ్తే అందులో బేస్ ప్రొడక్ట్ స్పెక్ ఆబ్జెక్ట్ టైప్ ఇంకా బేస్ సర్వీస్ టైప్ ఉన్నాయి. మనం ఇప్పుడు బేస్ ప్రొడక్ట్ స్పెక్ ఆబ్జెక్ట్ టైప్ లోపలికి వెళ్తే అందులో యాడ్ ఆన్ ప్రొడక్ట్ స్పెసిఫికేషను ఇట్లా హ్యాండ్సెట్, ఇంటర్నెట్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. సో, మనం బేస్ ప్రొడక్ట్ స్పెక్ టైప్ దీని కిందన మనవన్నీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి అంటే పైకి వెళ్ళండి. న్యూ ఆబ్జెక్ట్ టైప్. నేమ్. ద ఇండివిడ్యువల్ ప్లాన్ టీఎస్ అని ఇద్దాం అనుకుంటున్నాను. దీనికి పేరెంట్ ఆబ్జెక్ట్ టైప్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను? బేస్ ప్రొడక్ట్ స్పెక్ టైప్ అని చెప్పా కదా! సో ఓకే. దాని కింద ఇవ్వాలనుకుంటున్నా. ఓకే. యాక్టివ్, ఎఫెక్టివ్ డేట్ టుడే నుంచి. ఓకే. ఎఫెక్టివ్ అంటిల్ ఇవ్వకపోతే ఇంకా మనము వద్దనే దాకా పనిచేస్తది. ఓకే. ఫస్ట్ ఇది ఇచ్చా. ఇప్పుడు మీరు ఒకసారి బేస్ ప్రొడక్ట్ స్పెక్ ఆబ్జెక్ట్ టైప్‌కి వెళ్తే దాని కిందన మనం ఇచ్చిన ద ఇండివిడ్యువల్ ప్లాన్ టీఎస్ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మన డయాగ్రామ్‌లోకి వెళ్దాం. మనకి ఇంకా ఏం కావాలి? యూజర్ ప్లాన్స్ టీఎస్ కావాలి. ఓకే. ఆహ్, సిమ్ పీఎస్, ఈసిమ్ పీఎస్ వీటన్నింటికి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఓకే. నేను అర్థమైంది. ఇంకోటి క్రియేట్ చేస్తా. తర్వాత మీకు అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. ఓకే. న్యూ ఆబ్జెక్ట్ టైప్.
సేమే. ఏం చేంజ్ లేదు. జస్ట్ ఇచ్చేసా అంతే. సిమిలర్‌గానే మీరు ఈ రిమైనింగ్ వాటన్నిటికి చేసేయగలరు. నేను ఒకటి చేసి చూపిస్తాను. నెక్స్ట్ మీరు చేసేయొచ్చు కదా! ఇప్పుడు ఇండివిడ్యువల్ ప్లాన్‌కి ఒక పీఎస్, దీనికో పీఎస్ ఇలా అన్నింటికి ప్రతి దానికి ఒక్కొక్క పీఎస్ క్రియేట్ చేయండి. ఓకే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాయడం 2 సార్లు ఎందుకని నేను అవి ఒకటేసారి రాసాను నేమని. కాకపోతే దీనికో పీఎస్ క్రియేట్ చేసి, దీనికో పీఎస్ క్రియేట్ చేయాలి. ఈ యెల్లోస్ అయితే ఉన్నాయి కదా! యెల్లోస్ అన్ని మనం మనకి క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. మనకి అర్థమవుతుందా? స్పెసిఫిక్స్. యెల్లోస్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. యెల్లోస్ ప్రతి దానికి ఉన్నాయి కదా! దాని లోపల ఏం యాడ్ చేయాలనేది ఇంకా అది పెట్టలేదు మనం. ఓకే. ఫస్ట్ ఇవి క్రియేట్ చేసాం. ఓకే. ఓకే. నేను 2 చేశా. మిగతావి మీరు చేసేసేయండి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు దీంట్లో ఇండివిడ్యువల్ ప్లాన్‌లో ఏముండాలి మనకి? ఇండివిడ్యువల్ ప్లాన్ పీఎస్ ఉంది. ఓకే. దాన్ని ఓపెన్ చేసాం. దాని లోపల మనకేం కావాలి? అట్రిబ్యూట్స్‌ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నా. ఏ అట్రిబ్యూట్స్ కావాలి నాకు? ఇవన్నీ. కనెక్షన్ టైప్ అనే అట్రిబ్యూట్, కాంట్రాక్ట్ టర్మ్ అని అవి అసైన్ అట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తాయి అట్రిబ్యూట్స్. దాన్ని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అసైన్ అంటే దీనికి అసైన్ అయిపోతాయి. కానీ మనవి లేవు కదా! లేనివి ఎట్లా అసైన్ అయిపోతాయి? ఓకే. కదా! సో, అందుకోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్లి అట్రిబ్యూట్ క్లిక్ చేద్దాం. ఒక కొత్త అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలి. ఏమని క్రియేట్ చేయాలి? కనెక్షన్ టైప్ అనే అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలి. ఓకే. కనెక్షన్ టైప్‌లో నేను న్యూ అనే ఒక వాల్యూ, ఎక్సిస్టింగ్ అనే ఒక వాల్యూ 2 వాల్యూస్ పెట్టాలనుకుంటున్నా. ఓకే. 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 ఆ న్యూ అనే, ఎక్సిస్టింగ్ అనే వాల్యూస్ ఉండాలి గదా! నేను కనెక్షన్ టైప్ క్రియేట్ చేస్తా. అందులో పెట్టుకోవడానికి వాల్యూస్ ఉండాలి కదా! యెస్. యెస్. సో, ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను? పిక్ లిస్ట్. సో, ఫస్ట్ పిక్ లిస్ట్‌కి వెళ్తాను. అంటే పిక్ లిస్ట్ అయినప్పుడే అది అవసరం. ఓకే. సరే. మీకు పిక్ లిస్ట్ అప్పుడే వద్దండి. ఫస్ట్ బేసిక్ దానికి చేద్దాం. ఓకే. సర్వీస్ ప్లాన్ ఉందా? దానికి ఇండివిడ్యువల్ ప్లాన్ అనే వాల్యూ ఫిక్స్ చేస్తున్నాం. అంతే. ఇక అక్కడ ఏం మార్చట్లేదు మనం. ఓకే. అట్లాంటి అట్రిబ్యూట్ అనుకో డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి సర్వీస్ ప్లాన్. సో, మనం క్రియేట్ చేసే ప్రతి అట్రిబ్యూట్‌కి ఒక యూనిక్ కోడ్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వాడిన అట్రిబ్యూట్ ఇంకో దగ్గర మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యి తప్పయిపోయి ఎందుకంటే సేమ్ పేరే ఇంకో దగ్గర వాడొచ్చు. బట్ డిఫరెంట్ మీనింగ్ ఉండొచ్చు. సో, అందుకోసమని సో, ఇదంతా మనది ఏంటంటే ఓకే. సో, ఏదో కోడ్ ఇచ్చా. ఓకే. ఇది అట్రిబ్యూట్. ఏ అట్రిబ్యూట్ కేటగరీ కిందకొస్తది? అంటే చూద్దాం. ఇక్కడ అట్రిబ్యూట్ కేటగరీస్‌లో సో, ఇక్కడ ఏం పెట్టాలనేది మీ రిక్వైర్మెంట్‌లో వాళ్ళు మీకు చెప్తారు. ఓకే. ఇది ఏ కేటగరీ అనేది. వాల్యూ టైప్ టెక్స్ట్. ఇది మనం కరెక్ట్‌గా ఇచ్చుకోవాలి. ఓకే. సర్వీస్ ప్లాన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను కదా!
ప్లాన్. సేవ్ బటన్ ఉంది. క్లిక్ చేయండి. సో, ఇప్పుడు సర్వీస్ ప్లాన్ అనే ఒక అట్రిబ్యూట్‌ని మనం క్రియేట్ చేసాం. ఇక్కడ సక్సెస్ అయిపోయాక మనకి స్టిల్ ఇట్ ఈస్ సేవింగ్. ఓకే. సో, నౌ ఇట్స్ డన్. ఓకే. రైట్. సో, ఇది టెక్స్ట్ అయితే. అదే ఇక్కడ నేను పిక్ లిస్ట్ సెలెక్ట్ చేశాననుకోండి, అప్పుడు ఆ పిక్ లిస్ట్ ఏ పిక్ లిస్టా అనేది ఇందులో ఎతుక్కొని చూపియాలి. ఇందులో ఎతకాలంటే మనకి పిక్ లిస్ట్ ఉండాలి కదా! సో, ఫస్ట్ ఇక్కడికెళ్ళి పిక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, కోడొచ్చేసి మనది పీఓసీ తర్వాత కోడ్‌లో ఆహ్, పీకేఎల్ ఇది పిక్ లిస్ట్‌కి సంబంధించిందని తెలియడానికి. ఓకే. ఆహ్, అంటే జనరల్‌గా ఈ ఫార్మాట్ ఫాలో అవుతాం. మన ప్రాజెక్ట్ నేము, తర్వాత ఇది పిక్ లిస్టా, అట్రిబ్యూటా అనేది, తర్వాత పిక్ లిస్ట్‌లో మనం ఇదే ఫస్ట్ పిక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా! దానికొక నంబరింగ్ ఇస్తున్నాం. ఓకే. డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్. అంటే పిక్ లిస్ట్ లోపల ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాం. సీ ఈ డేట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ వాడే పిక్ లిస్టు రేపటి నుంచి అవైలబుల్ ఉంటది. నువ్వు ఈ రోజు దీన్ని వాడాలనుకుంటున్నావు. అప్పుడు అక్కడ కనపడదు కదా! హ్మ్. సో, ఇప్పుడు నేను ఒక అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇందాక సర్విస్ ప్లాన్ అట్రిబ్యూట్‌కి కూడా మనం ఒక పని చేద్దాం. పీఓసీ ఆహ్, ఓకే. పిక్ లిస్ట్ రెడీ అయింది కదా! హ్మ్. సో, ఎగ్జిస్టింగ్ సర్విస్ ప్లాన్ అట్రిబ్యూట్‌ని కూడా సెర్చ్ చేద్దాం. సర్విస్ ప్లాన్ వచ్చిందా? పీఓసీ ఏటీటీఆర్ సంథింగ్ ఇలా పెడితే మనకి అది అట్రిబ్యూట్ ఏటీబీ. ఆడు. అదేలే. అంటే ఇప్పుడు అన్నీ ఓన్లీ కోడ్ చూస్తే అది అట్రిబ్యూటా? ఏదో మనకు తెలీదు గదా! అవును. హ్మ్. చేంజ్ చేసినాక మళ్ళీ సేవ్ చేసుకోవాలి. అట్రిబ్యూట్ సేవ్డ్. ఓకే. సో, ఇప్పుడు న్యూ అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దీనికి నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నేను? కనెక్షన్ టైప్. పీఓసీ ఏటీబీ 0001 ఓకే. 3 జీరోస్ ఇచ్చా కదా! ఓకే. రైట్. అంటే ఇందాక ఇది రిఫ్రెష్ కాలే. రిఫ్రెష్ అయినాక ఇప్పుడు కరెక్ట్‌గా వస్తది. ఇచ్చేసాం. యాక్టివేట్ చేసాం. అట్రిబ్యూట్ కేటగరీ ఇచ్చేసాం. వాల్యూ టైప్ ఏంటిది? పిక్ లిస్ట్. ఆ పిక్ లిస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమి ఇస్తున్నాం? కనెక్షన్ టైప్ పిక్ లిస్ట్. ఆ పిక్ లిస్ట్ నుంచి వాల్యూస్ కనిపిస్తాయి. ఓకే. రైట్. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి కాంట్రాక్ట్ టర్మ్. ఓకే. కాంట్రాక్ట్ టర్మ్‌కి మళ్ళీ ఒక పిక్ లిస్ట్ క్రియేట్ చేద్దాం.
క్విక్ లిస్ట్ ఇది. ఓకే. క్విక్ లిస్ట్‌లో కాంట్రాక్ట్ టర్మ్ నంబరే కదా! యెస్. అంటే ఎన్ని మంత్స్ అనేది. 12 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్. మన దగ్గర 3 ఆప్షన్స్. ఓకే. ఓకే. సీ ఇక్కడ మనం ఇందాక పిక్ లిస్ట్‌లో కూడా ఆహ్, కనెక్షన్ టైప్ అని పిక్ లిస్ట్ క్రియేట్ చేసాం. దానిలో వాల్యూస్ ఏవి? హ్మ్. సో, క్రియేట్ చేసిన పిక్ లిస్ట్ లోపల పిక్ లిస్ట్ ఐటెమ్స్‌లోకి వెళ్తే ఇక్కడ న్యూ ఐటెమ్. అందులో వాల్యూ ఇందాక ఏమిద్దాం అనుకున్నాం? న్యూ అనేది ఒక వాల్యూ. దాని లేబుల్ కూడా న్యూయే ఉండాలి. ఓకే. కోడ్ మళ్ళీ పిక్ లిస్ట్‌కి ఒక కోడ్. ఆహ్, న్యూయే ఇచ్చేద్దాం. ఇంత కన్‌ఫ్యూజన్స్ ఒద్దు. ఆ! అన్ని సేమ్ ఇచ్చేద్దాం. లేపోతే కంగారైపోద్ది మీకు మొత్తం. ఫర్ నౌ ఇప్పుడికి ఈజీగా ఉండడానికి. ఓకే. ఇది ఏ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వాలన్నది కూడా మనకు ఇది ఫస్ట్ న్యూ కనపడాలి. తర్వాత ఎగ్జిస్టింగ్ అనేది కనపడాలి. ఓకే. ఈ సీక్వెన్స్ బేస్ చేసుకొని అది కనిపిస్తది. ఓకే. ఓకేనా? సిమిలర్‌లీ ఇప్పుడు మనం నెక్స్ట్ కనెక్షన్ టైప్ అయిపోయిందిగా క్లియర్‌గా. కాంట్రాక్ట్ టర్మ్. దీనిలో పిక్ లిస్ట్ ఐటెమ్స్ పెడదాం. సో, న్యూమరిక్ వాల్యూ పెట్టేదానికన్నా మనం ఇక్కడ టెక్స్ట్ పెడదాం. టెక్స్ట్ పెట్టి పక్కన ఇవ్వచ్చు కదా! మనకి 12 మంత్స్ మంత్స్ అనేది ఇవ్వచ్చు టెక్స్ట్ అయితే అందుకోసమని. ఓకే. నంబర్ అయితే ఓన్లీ నంబర్ ఇవ్వగలుగుతాం కదా! చూడండి. బై మిస్టేక్ ఇక్కడ ఎఫెక్టివ్ ఫ్రమ్‌లో నేను ఈరోజు డేట్ పెట్టాను గదా! ఎఫెక్టివ్ అంటిల్‌లో పెట్టేసి ఇది ఖాళీగా ఉంచారనుకోండి. ఇది రేపటి నుంచి పని చేయదు. అంటే ఈరోజు వరకు పని చేస్తే రేపటి నుంచి పని చేయదని కదా మీనింగ్. సో, డేట్స్ పెట్టేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా! ఈజీగానే ఉంది గదా! హ్మ్. సో, వాళ్ళు మనకి ఎక్సెల్ షీట్‌లో డేటా ఇచ్చినా గాని మనం ఫస్ట్ డయాగ్రామ్ ఏసుకోవాలి. అంటే ఎంత డీటెయిల్‌గా ఇయ్యకపోయినా కొంచెం రఫ్‌గా అయినా మీరు డయాగ్రామ్ ఏసుకోవాలి. వాళ్ళిస్తే ఓకే. వాళ్ళు ఇయ్యకపోతే మీరైనా ఏసుకొని ఇదేనా మీరు అడుగుతుంది అని కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. అప్పుడు తప్పిపోవడానికి ఛాన్సెస్ తక్కువుంటాయి. ఓకే. కనెక్షన్ టైప్ అనేది ఏంటిది? అట్రిబ్యూట్. ఈ కనెక్షన్ టైప్ అట్రిబ్యూట్ మనం చేసేసాం. కాంట్రాక్ట్ టర్మ్ అనేది పిక్ లిస్ట్ కదా! కాంట్రాక్ట్ టర్మ్ పిక్ లిస్ట్ అని పెడదాం. లేకపోతే ఏది అట్రిబ్యూట్ ఏది పిక్ లిస్టో కన్‌ఫ్యూజ్ అయిపోతాం కదా! సో, ఇప్పుడు మనం అట్రిబ్యూట్‌లోకి వెళ్దాం. ఓకే. చూసారా? మనం ఇచ్చిన కోడ్ మనకు హెల్ప్ చేసింది. ఆల్రెడీ సిస్టమ్‌లో అదే పేరుతో ఉంది ఇంకొకటి.
క్లియరా? పేమెంట్ టర్మ్ సరే. ఇప్పటిదాకా చేసినవి ఫస్ట్ ఎట్లా చూసుకోవాలని చెప్తాను. హ్మ్. ఓకే. సో, మనం ఏం చేసాం ఇండివిడ్యుయల్‌గా పిక్ లిస్ట్‌లు క్రియేట్ చేసి దాన్ని అట్రిబ్యూట్‌కి అసోసియేట్ చేసాం. ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్‌ని ప్రొడక్ట్ స్పెసిఫికేషన్‌కి అసోసియేట్ చేసి, ఆ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్‌ని ప్రొడక్ట్‌కి అసోసియేట్ చేయాలి. ఫస్టు మనం ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ఓపెన్ చేద్దాం. ద ఇండివిడ్యువల్ ప్లాన్ పిఎస్. అట్రిబ్యూట్స్ అండ్ ఫీల్డ్స్. అసైన్ అట్రిబ్యూట్స్ అండ్ ఫీల్డ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి కంట్రోల్ ఎఫ్ మనవి ఏమేం చేసాం? సర్వీస్ ఓకే. సర్వీస్ ప్లాన్ ఇంకా ఇంకా కాంట్రాక్టర్. ఇక మీది రెండానా? అదే అందుకే ఓకే. సో, ఇవన్నీ అసైన్ కొట్టేస్తే ఇవి ఇక్కడికొచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడొచ్చేసాయి కదా! ఓకే. అంటే ఆ ఫోర్త్‌ది మీరు పెట్టండి. ఓకే. నేను 3 పెట్టా. పేమెంట్ టర్మ్ 30 డేస్ అంటే 1 మంత్ ప్లాన్ ఉంటది. లేదా 3 మంత్స్ ప్లాన్ ఉంటది. లేదా 6 మంత్స్ ప్లాన్ ఉంటది. లేదా 1 ఇయర్ ప్లాన్ ఉంటది. ఇవే కదా ఉంటాయి మన దగ్గర జనరల్‌గా. హ్మ్. ఆ 3 అంటే 30 డేస్, 3 మంత్స్ అంటే 120 డేస్, 6 మంత్స్ అంటే 180 డేస్, 3 మంత్స్ అంటే 120 డేసా? 3 మంత్స్ అంటే 90 2 డేస్. మంత్స్ 90 డేస్ కదా! 90 డేస్ 90 డేస్ ప్లాన్, 120 డేస్ ప్లాన్, 120 ఉంటదా అసల? 90 తర్వాత 180. ఆ! ఆ! 180 అదే. తర్వాత 1 ఇయర్. ఓకే. రైట్. అది మీరు చేసేయగలరు కదా! చేస్తారు కదా! ఫోర్త్‌ది. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఇ ఈ ఇండివిడ్యువల్ ప్లాన్ అనే పీఎస్‌కి అట్రిబ్యూట్స్ యాడ్ చేసాం. కానీ మనం ప్రొడక్ట్‌కి యాడ్ చేయలే ఇంకా. సో, మన ప్రొడక్ట్‌కి వెళ్దాం. మనం అసలు ప్రొడక్ట్ క్రియేట్ చేసామా? చేయలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ టైప్. ఇక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఇవ్వాలి. సో, ద ఇండివిడ్యువల్ ప్లాన్ పీఎస్. ఇక్కడ ద ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ద ఇండివిడ్యువల్ ప్లాన్. ప్రొడక్ట్ కోడ్ వచ్చేసి మనం ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చులే. పిఓసి హ్మ్. ప్రొడక్ట్ ఫ్యామిలీ ఆప్షనలే. స్పెసిఫికేషన్ టైప్ ఇది ప్రొడక్టా? ఆఫరా? సర్వీసా? ద సర్వీస్ ఆఫరింగ్. ఓకే. సబ్ టైపు సింపులా? బండిలా? ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఇది మాత్రం ఆబ్జెక్ట్ టైపు ఆహ్, దీనికి ఇంకా డెప్త్‌గా స్పెసిఫిక్‌గా ఉంటే అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి స్టేటస్‌లో యాక్టివ్ పెట్టాలి. ఓకే. మీరు ఇది కనపడాలనుకుంటున్నారుగా ఇండివిడ్యువల్ ప్లాన్ ఆర్డరబుల్ పెడదాం. టైప్ టైప్‌లో ఇది ప్లాను ఇవ్వచ్చు. సబ్ టైపు ఇవి ఆహ్, వెర్షన్ ఇవన్నీ అంటే మీకు వాళ్ళు చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు పెట్టాల్సినవి మెయిన్‌గా చెప్తున్నా. అంటే కంపల్సరీగా ఇవ్వాల్సినవి. ఈ ఆబ్జెక్ట్ టైప్ కూడా ఇప్పుడు ఇయ్యకపోయినా పర్లేదు. మీరు ప్రొడక్ట్ సేవ్ చేసి తర్వాతైనా ఇయ్యొచ్చు. మెయిన్‌గా ప్రొడక్ట్ నేము, కోడ్ ఇస్తాం.
తర్వాత ఇక్కడ స్టేటస్‌లో యాక్టివ్ పెట్టాలి. ఇక్కడ యాక్టివ్ చెక్ బాక్స్ చెక్ చేయాలి. సెల్లింగ్ స్టార్ట్ డేట్, ఫుల్‌ఫిల్‌మెంట్ స్టార్ట్ డేట్. నేను చెప్పా కదా! సెల్లింగ్ స్టార్ట్ డేట్ ఇంకా ఫుల్‌ఫిల్‌మెంట్ స్టార్ట్ డేట్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో, అవి ఇచ్చేసి సేవ్ చేస్తే మీకు సేవ్ అవుతది ఫస్ట్. తర్వాత కావాలంటే మనం అప్‌డేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇవన్నీ చేసాం గదా! ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రొడక్ట్ అనేది క్రియేట్ అవుతది. సో, మీరు సిమిలర్ అప్రోచ్‌లో ఏం చేయాలి? ఈ ఫోర్త్ అట్రిబ్యూట్‌కి పిక్ లిస్ట్‌లు పెట్టి అట్రిబ్యూట్ క్రియేట్ చేసి, ఆ అట్రిబ్యూట్‌ని పీఎస్‌కి యాడ్ చేసి, ఆ పీఎస్‌నొచ్చేసి ప్రొడక్ట్‌కి యాడ్ చేస్తాం. సిమిలర్‌గానే వీటన్నింటికి చేయాలి. అన్నింటికి చేయాలి. చేసేస్తారా? చేసినాక అప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఎక్కడ స్టక్ అయితే అక్కడ నేను చెప్తా. అయితే ఇక్కడ డివైసెస్ ఇంకా సబ్స్క్రిప్షన్ యాడ్ ఆన్ రోమింగ్ అనేది వర్చువల్ ప్రొడక్ట్ అన్నాను కదా! సో, అది ప్రొడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ వర్చువల్ అనే చెక్ బాక్స్ చెక్ చేస్తే అది వర్చువల్ ప్రొడక్ట్ అయిపోతది అంతే. ఓకే. ఆ! సో, దానికి వరి అవ్వాల్సిన లేదు. ఇవన్నీ విడివిడిగా చేయాలి. ఇవన్నీ ఏం లేదు. వాల్యూస్ ఇచ్చి సేవ్ చేయడమే అంతే. చేస్తారు కదా! ఉంది కదా! ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఓకే. రైట్ మరి. దీని పేరేం పెడదాం? టేబుల్ ఓసి ఏదన్నా టేబుల్ అన్నా.